తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులు ఇవాటి నుంచి ప్రజా రవాణా సేవలో రోడ్డెక్కాయి. ఇక రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో మంత్రి పొన్నం ప్రభాకర్ 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇక రాణిగంజ్ ఆర్టీసీ డిపో నుంచి తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి వరకు బస్సులో వారంతా ప్రయాణం చేశారు. రవాణా శాఖ తరపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఇక 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న 40% బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఇవి బస్సులు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి మనం బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్కిల్ కింద నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఈరోజు ఈ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నటికి మంత్రివర్గంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగాని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం, 48 గంటల్లో తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతంగా ఎక్కడ కూడా సోదరిమణులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మొదలుకుంటే చిన్న శ్రామిక్ వరకు ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు, కండక్టర్లు పూర్తిగా శ్రమపడి ఓవరాల్ 97% ఆక్యుపెన్సీ రేటున ఒక్కొక్కసారి బస్సులు 65 బస్సులు మనం